హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 43 డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చూసుకుంటే ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్గా జైపూర్లో మ్యాచ్ అయితే జరగబోతుంది. చూసుకుంటే టాస్ చాలా చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వెదర్ అంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయబోతుంది. సో ఆ వెదర్ తెచ్చే ఇంపాక్ట్ ఈ మ్యాచ్లో మాట్లాడుకుంటూ పిచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ చూసుకుంటే రెండు టీమ్స్లో కూడా ఇంపార్టెంట్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ చేంజెస్ గురించి కూడా మనమైతే మాట్లాడుకుంటాం. అండ్ ప్రతి వీడియోలో మనమైతే పిచ్ గురించి మాట్లాడుకుంటాం. స్టేడియం రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, రెండు టీమ్స్లో ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎలాంటి టాక్టిక్స్తో వస్తాడు, అండ్ లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. అండ్ మనం లాస్ట్ 8 మ్యాచెస్ ప్రిడిక్షన్ చూసుకుంటే 7 ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. మీరు చూస్తే ఎంఐ వర్సెస్ మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ జరిగింది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మనం చెప్పినాం ఈ పిచ్ మీద, అంటే ప్రివ్యూలో అంటే మ్యాచ్ స్టార్ట్ కాకముందే నేను చెప్పిన ఈ పిచ్ మీద ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 కూడా కొడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, డ్యూ ఫ్యాక్టర్ అంత ఇంపాక్ట్ చేయబోతుంది. మీరు ఎంఐ కూడా బ్యాటింగ్ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ 250 కొట్టినా చేజ్ డౌన్ చేయొచ్చు అని మనమైతే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది, అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. అదే కరెక్ట్ అయింది. ఎస్ఆర్హెచ్ ఆ మ్యాచ్ని ఏ విధంగా గెలిచింది మీరు అందరు అనుకోవచ్చు. నేను పోస్ట్ టాస్ ప్రివ్యూ కూడా ఇక్కడ పెడతాను చూడండి. 250+ కొడితే తప్ప ఇక్కడ ఎంఐ గెలిచే అవకాశాలు లేవని చెప్పినాను. అదే జరిగింది. ఎందుకంటే ముంబైలో చాలా చాలా డ్యూ వస్తుంది. సో మన డ్యూ క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ అయ్యింది. స్టార్టింగ్లోనే డ్యూ రావడం 10 ఓవర్స్ తర్వాత రన్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ మనం చెప్పినట్టు ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ మ్యాచ్ అంటే నేను రికార్డ్ చేసే టైంకి ఇంకా జీటీ వర్సెస్ ఆర్సీ మ్యాచ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. బట్ ఇక్కడైతే ఎడిటింగ్ టైంలో ఇక్కడైతే పెట్టగలుగుతాను. పోస్ట్ టాస్ ప్రివ్యూ ఏం పెట్టానో పోస్ట్ అయితే ఇక్కడ పెడతాను. సో యూట్యూబ్లోనే మన పోస్టులు అయితే వస్తాయి. మీరు జస్ట్ వీడియోని చూడండి, లైక్ చేయండి, పూర్తిగా చూడండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సో మీరు అయితే పోస్ట్ టాస్ ప్రివ్యూని కూడా చూడొచ్చు. నేను ఎలాంటి అనాలిసిస్ ఇస్తున్నాను, ఆ అనాలిసిస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. మీరు కూడా వాటికి దూరంగా ఉండండి. క్రికెట్ని ఎంటర్టైన్మెంట్ వరకే తీసుకోండి, నాలెడ్జ్ పర్పస్గా. అండ్ ఆల్సో చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ మనమైతే డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే రెండు టీమ్స్ ప్లస్లు మైనస్లు మాట్లాడుకుంటే మాత్రం ఆర్ఆర్ పంజాబ్ కింగ్స్ని కొట్టి వస్తుంది. మీరు చూసుకుంటే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో మనం చెప్పినాం ఈ మ్యాచ్ ఆర్ఆర్ గెలుస్తుంది అని మనమైతే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ చూసుకుంటే ఆర్ఆర్ ఆ మ్యాచ్ని గెలిచింది. మనం చెప్పినాం వెదర్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది ఆ మ్యాచ్లో చెప్పినాం. టాస్ ఆర్ఆర్ గెలవాలి అండ్ దాని తర్వాత స్వింగ్ ఉంటుంది. ఖచ్చితంగా పవర్ ప్లేని చాలా ఇంపాక్ట్ చేసింది, మీరు అందరికి కూడా గుర్తుండే. సో మన ఆర్ఆర్ చూసుకుంటే మాత్రం పంజాబ్ని కొట్టి, అంటే టేబుల్ టాపర్ని కొట్టినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ అది వేరే లెవెల్ కాన్ఫిడెన్స్. మీరు అందరు చూడండి, క్లాస్ లీడర్ ఉంటారు మన క్లాస్లో కూడా, మనం 5th or 6th ర్యాంక్ రావచ్చు, లేకపోతే లాస్ట్ ర్యాంక్ రావచ్చు. బట్ ఒక సబ్జెక్ట్లో టాపర్ కంటే ఒక్క మార్క్ ఎక్స్ట్రా వచ్చిన ఒక్క ఆనందం ఉంటుంది చూడు, అలాంటి కాన్ఫిడెన్స్ ఆర్ఆర్ అయితే తీసుకొని వస్తుంది. అండ్ ఆర్ఆర్ కూడా టేబుల్ టాపర్గా, అంటే టాప్ 2ని ఐ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై ఉంది. చాలా కాంపిటీషన్ అయితే జరుగుతుంది. ఆర్ఆర్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు చూస్తే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్లో రెండు టీమ్స్ క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే ఫ్యూచర్లో మనకు జరిగితే ఒక్క టీం ఏమైనా కిందికి వెళ్ళే అవకాశం ఉంది. సో చాలా టఫ్ అని చెప్పొచ్చు ఆర్ఆర్కి అండ్ ఎస్ఆర్హెచ్. కాబట్టి మంచి మ్యాచ్ అయితే ఆర్ఆర్కి జరగాలని అయితే వాళ్ళైతే కోరుకుంటారు. అండ్ ఇంకో వైపు చూస్తే డీసీ బ్యాక్ టు బ్యాక్, అంటే డిఫీట్స్ అసలు గెలిచే మ్యాచ్లు, కొన్ని మ్యాచ్లు ఓడగొట్టుకున్నారు. 2 balls సింగిల్ రన్ తీయడానికి కూడా అప్పుడు మ్యాచ్ని అక్కడ ఓడగొట్టుకున్న సిచ్యువేషన్స్ చూసినాం. అసలు ఎక్కడ కూడా వాళ్ళు అంటే 217 కొట్టినారు. నేను చెప్పిన ఆ మ్యాచ్ మనకు చూసుకుంటే పంజాబ్ కింగ్స్ గెలిచింది చెప్పినట్టు ప్రిడిక్షన్. అండ్ ఆల్సో నెక్స్ట్ మ్యాచ్ 1 day గ్యాప్లోనే మ్యాచ్ ఉండడంతో ఆ మెంటల్ బ్యాటింగ్ నుంచి వాళ్ళు బయటికి రావడం చాలా చాలా కష్టమే. సో అందుకే నేను ఆ మ్యాచ్ ఆర్సీబీ పాకెట్లో ఉందని కూడా చెప్పినాం, మీరు ప్రివ్యూని ఫాలో అవుతారు కాబట్టి. సో అదే జరిగింది. బట్ ఈ మ్యాచ్కి వచ్చేసరికి కొంచెం రిఫ్రెష్మెంట్ కనిపించినా సరే ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ అయితే చేసుకొని రావాలి ఖచ్చితంగా. ప్రాబ్లం వీళ్ళకి
నేను పోస్ట్ టాస్ ప్రివ్యూలో పెట్టినా, వీళ్ళ కొత్త ప్లేయర్ని తీసుకొచ్చినారు భువీ హేజల్వుడ్ అగెనిస్ట్. మీరు ఇలాంటి ప్లేయర్లను తీసుకొస్తే కష్టం, ఓపెనింగ్ స్టాండ్ రాదు. ఓపెనింగ్ పవర్ ప్లేలో ఓపెనింగ్ రన్స్, ఫస్ట్ వికెట్ రన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి రాకపోవడంతో మనం చూసుకుంటే ఆ మ్యాచ్ని అయితే నేను చెప్పినట్టే జరిగింది. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ రాలేదు, దాని తర్వాత చూసుకుంటే కొలాప్స్ అయిపోయినారు. సో ఈ మ్యాచ్లో ఏం చేస్తారు వాళ్ళు అంటే ఖచ్చితంగా పొరెల్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. పొరెల్ని ఆడించవచ్చు, బట్ ఆడిపోయలేదు. కొత్త బాల్ బ్యాటర్తో వేయడం ఫ్లాప్ అయినారు. సో మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారంటే ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ ఆ ఛాన్స్ ఇయ్యారు. పొరెల్ని ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చినారు కాబట్టి, అండ్ ఆల్సో వికెట్లు పడుతున్నప్పుడు కొంచెం ధైర్యం చూపించి ఆడింది కాబట్టి పొరెల్ని పంపించడం చాలా మంచిది అనిపిస్తుంది. కేఎల్ కూడా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండొచ్చు. లాస్ట్ మ్యాచ్ సరే రన్స్ రాలేదు, బట్ 175 కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ స్టాండ్ గురించి అయితే వాళ్ళిద్దరూ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్లేయింగ్ లెవెల్లో మిచెల్ స్టార్క్ రావడం ఇంకా వాళ్ళు పుంజుకుంటారు. అండ్ ఎంగిడి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత రికవర్ అయ్యిందా ఏంది అనేది మనకి ఇంకా అప్డేట్ లేదు, కానీ ఎంగిడి మిచెల్ స్టార్క్ వచ్చినాడా వాళ్ళ బౌలింగ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రెండు టీమ్స్లో నాకు తెలిసి ఆర్ఆర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, బిష్నాయ్ని తీసుకొని రావాల్సి వస్తుంది. బిష్నాయ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇటువైపు చూసుకుంటే ఖచ్చితంగా మనం చెప్పిన మిచెల్ స్టార్క్ వచ్చిండా, ఎంగిడి వచ్చిండా, అలా కొంచెం బలం వస్తుంది. దెన్ మంచి క్రికెట్ ఆడే అవకాశం ఉంది. టాస్ చాలా కీలకంగా మారబోతుంది అని చెప్పాను కదా. అండ్ టాస్ గెలిచిన కెప్టెనే మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జైపూర్లో అంటే మ్యాచ్ జరిగే రోజు మార్నింగ్ నుంచి కొంచెం రెయిన్ కనిపిస్తుంది. మ్యాచ్ స్టార్టింగ్ కూడా రెయిన్ కనిపించడంతో ఏమవుతుందంటే పిచ్ని కవర్ చేసి పెట్టేస్తారు. అంటే మెయిన్ పిచ్ని కవర్ చేసి పెట్టడం వల్ల మళ్ళీ మాయిశ్చర్ అనేది కొంచెం అనేది ఉంటుంది. మరి ఈ లాస్ట్ మ్యాచ్ అంతా ఉండకపోవచ్చు, బట్ మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది. అండ్ మ్యాచ్ ముందు రోజు కూడా కొంచెం వర్షం పడుతుంది కాబట్టి అది కవర్ చేసి పెట్టడం, పిచ్ మీద మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ ఉంటే మన అందరూ తెలుసు ఫస్ట్ బౌలింగ్ ఏ విధంగా పడుతుందో. లాస్ట్ మ్యాచ్లో ఆర్చర్ కానీ బర్గర్లు కానీ అంత మంచి లైన్ అండ్ లెన్స్ వేయలేదు, బట్ అది కొంచెం అనాలిసిస్ చేసుకొని కనుక మళ్ళీ మంచి బౌలింగ్ చేసే అవకాశం ఉంది. కేఎల్ రావుని ఒకవేళ ఆర్ఆర్ టాస్ గెలిచిందా, బర్గర్ అండ్ మనం చూసుకుంటే ఆర్చర్ నుంచి అసలు దారుణమైన బౌలింగ్ చూడొచ్చు. అంటే బాల్ టచ్ చేయడానికి కూడా డీసీ బ్యాటర్లు భయపడే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ 75 అవుట్ అయింది కదా, ఖచ్చితంగా అది మైండ్లో ఖచ్చితంగా రన్ అవుతుంది. ఫస్ట్ వికెట్ పడిందా, దెన్ మళ్ళీ అలాంటి కొలాప్స్ని చూడొచ్చు ఖచ్చితంగా. బట్ కొంచెం ప్రిపేర్ అయ్యే రావచ్చు, కొంచెం స్లోగా ఆడాలి, లేకపోతే కొన్ని అక్షర్ పటేల్ 1 డౌన్ వచ్చే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. తొందర వికెట్ పడ్డదంటే అక్షర్ పటేల్ వచ్చి కొంచెం కన్సాలిడేట్ చేయాలన్న ఆ మైండ్ సెట్ కూడా కనిపిస్తుండడంతో కొంచెం ప్రిపేర్ అయ్యి రావచ్చు. అంత 75కి కొలాప్స్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, బట్ చూసుకుంటే ఒక 150-160 రన్స్ కొట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మాయిశ్చర్ ఎంత ఉంటుంది, వర్షం ఎంత పడ్డ దాన్ని బట్టి మనకైతే ఆ మ్యాచ్ రిజల్ట్ అటు ఇటు అవుతుంది. బట్ మన వెదర్ ఏం చెప్పలేము, కొన్నిసార్లు వర్షం కూడా పడకపోవచ్చు. బట్ యాజ్ పర్ రిపోర్ట్స్ మనం చూసుకుంటే కరెక్ట్ అయితే వస్తున్నాయి. సో వర్షం అయితే పడే అవకాశాలు ఉంది, కొంచెం కూల్ డౌన్ ఉంటుంది, మాయిశ్చర్ అయితే 100% ఉంటుంది. కాబట్టి టాస్ గెలవడం చాలా చాలా కీలకం. ఒకవేళ కనుక డీసీ టాస్ గెలిచిన డీసీ మిచెల్ స్టార్క్ని ఆడడం కూడా ప్రాబ్లంగా మారిపోతుంది. సూర్యవంశీ వికెట్ ఎంత కీలకంగా మనందరూ తెలుసు. జైస్వాల్ సూర్యవంశీలే ఆర్ఆర్ బ్యాటింగ్ మొత్తాన్ని టాప్ ఆర్డర్ని ప్రతి మ్యాచ్లో రన్స్ చేయడం వాళ్ళకి కలిసి వస్తుంది. ఒకవేళ సూర్యవంశీ తొందర అవుట్ అయిందా, దెన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇటు చూసుకుంటే రాజస్థాన్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకే టాస్ అనేది చాలా చాలా కీలకం. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్గా చేస్తారు. అండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మాత్రం మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది ఇక్కడ. సెకండ్ హాఫ్లో ప్యూర్ బ్యాటింగ్ పిచ్గా మారే అవకాశాలు ఉన్నాయి. అండ్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి కొంచెం ఈవెన్గానే ఉంటుంది మ్యాచ్. అంటే ఫస్ట్ బ్యాటింగ్లో మంచిగా బ్యాటింగ్ చేసి స్లో అవ్వడం కానీ, లేకపోతే సెకండ్ బ్యాటింగ్కి చాలా మంచి బ్యాటింగ్ అవ్వడం కానీ అలాంటివి ఏం జరగవు. సో చూసుకుంటే చేజింగ్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటే లేదు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఇదే పిచ్ మీద 200+ ఆరామ్సే కొట్టేస్తున్నారు ఎస్ఆర్హెచ్. సో ఆ బ్యాటింగ్ పవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేజ్ డౌన్ చేయగలే పిచ్చే అని చెప్పొచ్చు. మంచిగా బ్యాట్ మీదకి బాల్ వస్తుంది. సూర్యవంశీ కూడా సెంచరీ కొట్టున్నాడు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. రెండు టీమ్స్లో కూడా బ్యాటింగ్ బౌలింగ్ మంచిగా ఉంది. బట్ చూసుకుంటే మాత్రం చేజింగ్ టీమ్కి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఈ పిచ్ మీద. అండ్ యాజ్ పర్ వెదర్ కండిషన్ కూడా
హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే మాత్రం నేను చెప్పినట్టు మనకైతే ఆర్ఆర్ మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉంది. వాళ్ళు పంజాబ్ కింగ్స్ని కొట్టేస్తున్నారు. అండ్ ఇటు చూసుకుంటే పంజాబ్ కింగ్స్ చాలా ఘోరమైన డిఫీట్స్ అయితే చేసుకొని వస్తున్నారు. బట్ ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ కనిపిస్తూ ఉండడం వల్ల డీసీకి అది కొంచెం పాజిటివ్గా మారే అవకాశం ఉంది. చెప్పినట్టు టాస్ చాలా చాలా కీలకంగా మారబోతుంది. ఒకవేళ టాస్ డీసీ గెలిచిందా మ్యాచ్లో డీసీ వచ్చేస్తారు. ఈ మ్యాచ్ అయితే 75% ఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు. టాస్ టైంకి మనకి ఇంకా అక్యురేట్ మనకి వర్షం ఎంత పడేది, మాయిశ్చర్ ఎంత ఉంది, పిచ్ గురించి వేరే పిచ్ ఏమైనా బ్లాక్ సైల్ పిచ్ ఏమైనా తీసుకుంటారా అవన్నీ కూడా ప్లేలోకి వస్తాయి. సో పోస్ట్ టాస్ ప్రివ్యూలో మనమైతే ఇంకా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరైతే చేజ్ చేస్తారో ఈ మ్యాచ్ని వాళ్ళైతే పాకెట్లో పెట్టుకొని మ్యాచ్లోకి దిగబోతున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ డీసీ మ్యాచ్ గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆర్ఆర్ మ్యాచ్ గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ వెదర్ చాలా క్రూషియల్గా మారడంతో సో మాయిశ్చర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేజింగ్ టీమ్కే అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ 200 రన్స్ కొట్టినా ఈ పిచ్ మీద చేజ్ డౌన్ అవుతుంది. నాకు తెలిసి 180-190 రన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మాయిశ్చర్ ఇవి ఉండడం వల్ల. సో చేజింగ్ టీమ్ ఆరామ్సే చేజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఫెరారే రావడం, శుభం దుబే అంత మంచి ఇన్నింగ్స్లో ఆడడం, జడేజా కూడా మంచి టచ్లో కనిపించడం, ఓన్లీ పరాగ్ కూడా లాస్ట్ మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ చేయడం వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు. జురేల్ కొంచెం ఆఫ్ కలర్ కనిపిస్తున్నాడు. వికెట్ టు వికెట్ వేసిన బాల్ని ఆడలేకపోతున్నాడు. 4th 5th స్టంప్ దగ్గర దొరికిపోతున్నాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే స్పిన్నర్లు తొందర రావడం జురేల్కి కూడా కలిసి వస్తుంది. అండ్ ఆల్సో చూసుకుంటే డీసీ చాలా ఘోరమైన డిఫీట్ తర్వాత వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది మైండ్లో ప్లే అవుతుంది. ఖచ్చితంగా బ్యాక్ ఫుట్లో డీసీ ఉన్నారు అండ్ ఆర్ఆర్ అయితే ఫ్రంట్ ఫుట్లో ఉందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆర్ఆర్ వైపుగానే నడుస్తుంది. బట్ చెప్పినట్టు టాస్ చాలా కీలకంగా మారబోతుంది కాబట్టి పోస్ట్ టాస్ ప్రివ్యూలో మనమైతే ప్రిడిక్షన్స్ ఏమైనా అటు ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో చెప్తాను. బట్ ఇప్పటికైతే ఈ మ్యాచ్కి అయితే ఆర్ఆర్ఏ ఫేవరెట్గా అయితే మ్యాచ్లో దిగబోతుందని చెప్పొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, మనం పోస్ట్ టాస్ ప్రివ్యూ ఇచ్చేది కానీ ప్రిడిక్షన్ ఇచ్చేది కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్. మ్యాచ్లు చూడండి, క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. నేనైతే అదే చేస్తాను. సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు మనం 5K ఫ్యామిలీలో జాయిన్ అయిపోయానని చెప్పచ్చు. సో నేను రికార్డ్ చేసే టైంకి ఇంకా అవ్వలేదు, బట్ అవుతుందని అయితే నేనైతే హోప్ చేస్తున్నాను. సో అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే సబ్స్క్రైబర్లు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని అయితే గుర్తుపెట్టుకుంటా, కామెంట్ చేసే సబ్స్క్రైబర్ని గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే ఎవరైతే కష్టకాలంలో మన ఛానల్ని ఇనిషియల్గా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే నిజమైన సబ్స్క్రైబర్స్, నిజమైన సపోర్టర్స్. మధ్యలో చాలామంది వస్తారు, బట్ నిజమైన సబ్స్క్రైబర్లని నేను గుర్తుపెట్టుకోవాలి. నేను అందరిని గుర్తుపెట్టుకుంటా, ప్రతి ఒక్క కామెంట్ చదువుతా, పేర్లు నాకు గుర్తుంటాయి. సో ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.